శతాబ్దాన్ని చామురు స్టీల్ శాసించాయి. కానీ ఇప్పటి కాలం మారింది. 21వ శతాబ్దాన్ని కంప్యూటర్లు, ఏఐ వాటికి అవసరమైన ఖనిజాలే ప్రపంచాన్ని నడిపించబోతున్నాయి. ఈ మాటలు అమెరికా అధికారి జాకోబ్ హెల్బర్గ్ చెప్పారు. భవిష్యత్తులో ప్రపంచ శక్తి సమీకరణలు ఏఐ ఆధారంగా మారబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఇప్పుడు దేశాల మధ్య కంప్యూటింగ్ టెక్నాలజీ, ఏఐ కోసం పోటీ మొదలైంది. ఇదే నేపథ్యంలో కొత్త అంతర్జాతీయ కూటములు పుట్టుకొస్తున్నాయి. ఏఐ ఇకపై ప్రపంచాన్ని రూల్ చేయబోతోంది. పరిశ్రమల నుంచి రక్షణ రంగం వరకు, ఆర్థిక వ్యవస్థల నుంచి పాలన వరకు అన్నిటిపైన దీని ప్రభావం ఉండనుంది. రేపటి రోజుల్లో ఏ దేశం ఏఐని ఎక్కువగా కంట్రోల్ చేస్తుందో ఆ దేశమే ప్రపంచంలో పెద్ద పవర్గా మారుతుంది. అందుకే ప్రతి దేశం ఏఐపై ఫోకస్ పెడుతోంది. ఇప్పుడు ఏఐ విషయంలో అమెరికా, చైనా మధ్య గట్టి పోటీ ఉంది. ఏఐ ఆవిష్కరణల్లో అమెరికా సిలికాన్ వ్యాలీ ముందంజలో ఉండగా, చైనా కూడా కొత్త ఏఐ టెక్నాలజీలతో ముందుకు వస్తోంది. కానీ ఏఐకి కావాల్సిన ప్రత్యేక ఖనిజాలు ఎక్కువగా చైనాకే ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ రేర్ ఎర్త్ మినరల్స్ చైనాలోనే దొరుకుతాయి. రేర్ ఎర్త్ ఖనిజాలు లేకుండా కంప్యూటర్లు, మొబైల్స్, ఏఐ పనిచేయవు. ఇవి ఎక్కువగా చైనా దగ్గరే ఉండడంతో అమెరికా సహా పలు దేశాలు చైనాపైనే ఆధారపడుతున్నాయి. చైనా కావాలంటే ఈ ఖనిజాలను ఆపేయగలదు. ఒకవేళ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే అమెరికా సహా ఇతర దేశాల హైటెక్ పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. చైనాపై ఆధారపడకుండా ఉండడానికి అమెరికా ప్యాక్ సిలికా అనే కూటమిని మొదలుపెట్టింది. ఈ కూటమి ద్వారా ఏఐకి కావాల్సిన ఖనిజాలు, టెక్నాలజీ తయారీ అన్ని కలిపి చేసుకోవడం. ఇందులో జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, సింగపూర్, నెదర్లాండ్స్, యుఏఈ, యూకే లాంటి దేశాలు చేరాయి. భారత్ దగ్గర కూడా మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ ఖనిజాలు ఉన్నప్పటికీ ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా ఉంది. దేశీయ అవసరాల కోసం భారత్ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. 2024-25లో దిగుమతి చేసుకున్న అరుదైన ఖనిజాల్లో 93% చైనా నుండే వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్ ప్యాక్ సిలికా కూటమితో చేరితే చైనాపై ఆధారాన్ని తగ్గించుకోవచ్చు. ఆస్ట్రేలియా నుంచి ఖనిజాలు, జపాన్, నెదర్లాండ్ నుంచి టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. కొత్త ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏఐ యుగంలో భారత్ కూడా ముందుకు వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. మొత్తానికి రేపటి ప్రపంచం ఏఐ చుట్టూనే తిరగబోతుంది. ఆ ఏఐ రేసులో ఎవరు ముందుంటారో వారే భవిష్యత్తు నిర్ణయిస్తారు. అందుకే ఇప్పుడు దేశాల మధ్య ఈ కొత్త పోటీ మొదలైంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశా టీవీ.